సార్ కనపర్తి గారు నమస్తే అండి. నమస్తే సార్, ప్రధానంగా చూస్తే కనుక గడిచిన 5 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు కానీ, అసలు ముఖ్యంగా ఈ వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు కానీ ఎలా చూడాలంటారు అసలు దీన్ని ప్రధానంగా? అసలుకి వాళ్ళకి వైకాపా నేతలకు పూర్తి స్థాయిలో మతి భ్రమించింది. ఎందుకంటే ఈ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. అటు అమరావతి రాజధాని కానివ్వండి, పోలవరం కానివ్వండి, అక్కడ రైల్వే ప్రాజెక్టు కానివ్వండి, అలానే అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ కానివ్వండి, విశాఖలు అన్నీ కూడా ఉండి, అలానే కేంద్రం విపరీతమైనటువంటి కేంద్రం నుంచి చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరంలోని నిధులు విచ్చలవిడిగా తేవటంతో పాటు అన్నీ కూడా శరవేగంతో ముందుకు చెందుతున్నాయి. వాళ్ళ దాంట్లో కూడా కూటమి ప్రభుత్వంలో ఏవో లొకలొకలు వస్తే మనం లబ్ధి పొందుదామని చూసి చాలా రెచ్చగొట్టారు. కానీ ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా ప్రకటిస్తూ ఉన్నారు, మా పొత్తు అనేది 20 సంవత్సరాలు కొనసాగిద్ది. విముక్త వైకాపా ఆంధ్రప్రదేశ్ని ఎప్పుడైతే మేము అన్నామో దాన్ని కంటిన్యూ చేస్తాము. చిన్న చిన్న లోకలు ఉన్నా కూడా మేము సర్దుకుంటాము. కార్యకర్తలు కూడా సర్దుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటేనే వాళ్ళు స్ట్రాంగ్గా హెచ్చరించడంతో పూర్తిగా మతి భ్రమించింది వీళ్ళకి. దాంతోపాటు ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని కలవటానికి అనేక సమావేశాలు వెళ్ళినప్పుడు కూడా మోడీ గారు ప్రత్యేకంగా మాట్లాడటం, మీ ఏం కావాలి ఫండ్స్ అని అడగటం, లేకపోతే తత్మా ముఖ్యమంత్రులు కూడా చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఐటీలో మనకంటే ఎప్పుడో 15 ఏళ్ల ముందే ఇట్లా చేశాడు అట్లా చేసిన పొగడతాం, ఇవన్నీ కూడా తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి అసలే సైకో, ఇక పూర్తి కాలం సైకోగా మారిపోయి ఇక కులాలు మతాలు రెచ్చగొడుతున్నారు. మొన్నటికి మనం చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా ఒక పేమెంట్ పచ్చి బ్యాచ్ని పెట్టి గొడవ చేయించాడో మనకు తెలుసు, పట్టుకున్నాము, మళ్ళీ క్షమాపణ చెప్పడం, కేసు పెట్టడం జరిగింది. నిన్నటికి ఈ తాడేపల్లి ప్యాలెస్లో ఎవరైతే కుక్క బిస్కెట్లకు ఆశపడి గతంలో చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని దూషించిన కొడాలి నాని, వంశీ, ద్వారంపూడి వీళ్ళు ఎట్టా ఉన్నారో అలానే ఒక పేమెంట్ బ్యాచ్ వాళ్ళ సొంత సాక్షిలో కొమ్మినేని శ్రీనివాసరావు గారు సీనియర్ జర్నలిస్ట్ కాదు, సాక్షి జర్నలిస్ట్ అంతే, అతను ఓన్లీ సాక్షి జర్నలిస్టు. నిన్న మా వాళ్ళు సక్రమంగా అరెస్ట్ చేశారు అతన్ని. ఎక్కడా కూడా నెట్టుకుంటూ రావటం కానీ ఏమీ లేదు. నిన్న అతను చేసిన మాటలు, అతను చేసిన యాంకరింగ్ అయితే తన్నుకుంటా తేవాలి మామూలుగా అయితే. కానీ వాళ్ళ సాక్షి మీడియాని కూడా పిలిపించారు, వాళ్ళు కూడా ఉన్నారు. మాది మంచి ప్రభుత్వం కాబట్టి ఎఫ్ఐఆర్ ఇచ్చాము మేము. కనీసం మీరు చంద్రబాబు నాయుడు గారిని కానీ సీనియర్ జర్నలిస్టు, నీకంటే సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని కంటే కొల్లు అంకబాబు గారిని అరెస్ట్ చేసేటప్పుడు కానీ మీరు కనీసం వివరాలు చెప్పలేదు. రంగనాయకమ్మ గారిని కానీ అందరూ కూడా, నేను చెప్పేవాళ్ళు అందరూ కూడా 70 నీకంటే ఎక్కువ ఏజ్ ఉన్నవాళ్ళు. నీ చేతిలో పూర్తిగా ఎఫ్ఐఆర్ పెట్టారు. ఎవరైతే మా ఖమ్మంపాటి శిరీష దళిత మహిళ ఉందో, దళిత యువతి ఉన్నదో, ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది నీ మీద, దాన్ని బేస్ చేసుకొని వచ్చారు, మర్యాదగా తీసుకొచ్చారు నిన్ను. నువ్వేదో ఇంకా ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నావు. గుర్తుపెట్టుకో, సంవత్సరం అయింది ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం వచ్చి సంవత్సరం అయింది. రాజారెడ్డి రాజ్యాంగాన్ని ప్రజలు సమాధి చేశారు, గుర్తుపెట్టుకో ఇప్పుడైనా. నువ్వు నిన్న యాంకరింగ్ చేసిన నువ్వు కృష్ణరాజు ఏదైతే మాట్లాడాడో వాడిని సమర్థిస్తా. అవును, నేను కూడా విన్నాను, నిజమే, కానీ అంటే ఊరుకోరు అంటే నిజమే నీకు తెలుసా? అసలు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిందా? నువ్వు ఏం మాట్లాడుతూ ఉన్నావు? నువ్వు అసలు నువ్వు చెప్పే వ్యవస్థ కొనసాగింది ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియాలో ఏ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ ఉండదు ఇలాంటివి. ప్రతి చోట ఈ సహజంగా చిన్నయో కొద్దిగా జరుగుతూ ఉంటుంది. అంతేగాని ఒక ప్రాంతానికి, ఒక కులానికి నువ్వు ద్వేషం పెట్టుకొని మాట్లాడతావా? అసలు సబ్జెక్ట్ ఏంది అక్కడ? అక్కడ మీరు మాట్లాడిన సమయం ఏంది, సబ్జెక్ట్ ఏంది? దేవతల రాజధాని అమరావతి అని చంద్రబాబు గారు చెప్పాడు. ఎస్, దేవతల రాజధాని 150%. ఒకప్పుడు శాతవాహనుల రాజధాని, బుద్ధుడు నడయాడిన ఇది అది. మన దలైలామా గారు అక్కడ అటువంటి పుణ్య ప్రాంతం అమరావతి కాబట్టి అక్కడ ఇవి కూడా వేడుకలు నిర్వహించాడు, కాలచక్ర. ఇంకంతకంటే ఏం కావాలి? అమరావతి అనేది ఇవాళకి వాళ్ళ రాజధాని పెద్ద ఎత్తున కాకపోయినా ఇంకొక 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లోనూ మహానగరాల్లో ఒకటిగా చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దుతారు. ఇవాళ హైటెక్ సిటీ ఏ విధంగా అభివృద్ధి చెందిందో నిన్నగాక నిన్నే కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్ అన్నా హైటెక్ సిటీ అన్నా మొదటగా గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారే అన్నారు. అంతకుముందు కేటీఆర్ గారు అన్నారు, కేసీఆర్, అది ఎవడో కాదనలేడు. అమరావతి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా డెవలప్ చేస్తే రాబోయే 200-100 సంవత్సరాలనే ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోద్ది అన్న కోపంతో, దుగ్ధతో వైకాపా దుర్మార్గాలకు పాల్పడుతుంది. వైకాపా ఈ రాష్ట్రంలో వైకాపాని ప్రజలు తరిమి కొట్టారు ప్రతిపక్ష హోదా లేకుండా. ఇక రాజకీయ పార్టీ కూడా మనుగడ సాగించే పరిస్థితులు అది లేదు కాబట్టి ఇటువంటి కుల మత విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారు. నిన్నటికి నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఏదో చెప్తాడనుకుంటే సారీ ఏదో పొరపాటున అన్నాడు, మా కొమ్మినేని శ్రీనివాస్ అన్న కృష్ణరాజు ఇది పొరపాటు అయింది, దీన్ని ఇంకా ఇంతటితో క్లోజ్ చేయండి అంటాడనుకుంటే అతను కొత్త పదాలు ఈ అమరావతి ప్రాంతంలో ఉన్న వీళ్ళంతా కూడా ఏదో సంకర జాతికి సంబంధించినటువంటి వాళ్ళు, అందుకని చెప్పి వాళ్ళు అట్ట మాట్లాడదాం. అసలు మనిషా పశువా వాడు? సంకర జాతి అని ఏంటి?
అసలు నిన్ననాలి. ఎవడి పుట్టుకైతే అనుమానంగా ఉంటుందో వాడే ఈ సంకర జాతులు పుట్టుకల గురించి మాట్లాడేది. మీకెందుకు పదే పదే పుట్టుకల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది మీకు? ప్రజలు చెప్పుతో కొట్టారు కదా మీరు అవి మాట్లాడినందుకు అసెంబ్లీలో. చెప్పుతో కొట్టి మీరు పనికిరారు, మీరు అసలు ప్రతిపక్షం కూడా 11 ఇచ్చిన సిగ్గు లేదా? సజ్జల రామకృష్ణారెడ్డి, నువ్వేదో కొద్దిగా గొప్ప మైండ్ ఉన్నోడివి, నీకేదో అక్కడ బుర్ర ఉందని అనుకుంటున్నారు ప్రజలు కానీ మీ నాయకులు. ఇక అది కూడా లేదని చెప్పేసి తేట తెల్లమైపోయింది. నువ్వు ఏదో తొందరగా లోపలికి పోవాలని ఉబలాటంతో ఇంకా ఈ పోలీసులను అరెస్ట్ చేయటం లేదేందని లోపలికి పోట ఈ జగన్మోహన్ రెడ్డి చేసే మెంటల్ టార్చర్ తట్టుకోలేక లోపలికి పోవాలని మాట్లాడుతున్నట్టుగా కనపడింది నిన్న నీ వ్యవహారం చూస్తే. ఇవాళ నువ్వు కానీ మీ సాక్షి ఛానల్ కానీ దమ్ము ధైర్యం ఉంటే రాజధానిలో పర్యటిస్తే మీకు తెలిసింది మీ బతుకు మీరు ఎట్లా తిరిగిపోతారో తెలిసిద్ది అసలు. ఇవాళ ఏంటి అసలు ఈ రోజుకు కూడా ఆ సాక్షి ఛానల్ చైర్మన్ భారతిరెడ్డి గారు వచ్చి కనీసం క్షమాపణలు వేడుకుంటున్నాను, నేను దీనికి చైర్మన్ని, మా పార్టీకి సంబంధించిన ఛానల్ ఇది కాబట్టి ఇది దీంట్లో జరగటం తప్పు, నేను క్షమాపణలు కోరుతా ఉన్నాను, ఇంకా ఎప్పుడు కూడా ఇలాంటి చర్చలు మేము పెట్టము అని చెప్పేసి మాట్లాడాలి. జర్నలిజానికే సిగ్గుచేటు సాక్షి పేపర్ కానీ సాక్షి మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కానీ. దాంట్లో మళ్ళీ ఇతను ఒక పెద్ద సీనియర్ రిపోర్టర్ అని చెప్పుకుంటాడు. ఇతను బతుకు ఎవడికి తెలియదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఏజ్ గురించి అడిగేది ఎవరైనా పెద్ద నాయకులు చెప్తే ఏజ్ ఏంటి, చాలామంది ఓం ప్రకాష్ చౌతాలా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా చేసిన అతన్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇంతే ఉంది. వాళ్ళ ఫాదర్ అనుకుంటే డిప్యూటీ దేవిలాల్ గారు అరెస్ట్ చేశారు. బీహార్ లల్లూ ప్రసాద్ అరెస్ట్ చేశారు. మధు కూడా అరెస్ట్ చేశారు. ఏజ్ ఎంత మరి ఇప్పుడు నువ్వెందుకన్నా ఏజీని సీనియర్ సిటిజన్ని సీనియర్ సిటిజన్ తప్పు చేస్తే లోపల ఏరా ఏమన్నా దానికి ఎగ్జామ్షన్ ఉందా? రాజ్యాంగంలో సీనియర్ సిటిజన్ అయితే వేయకూడదని చెప్పేసి. కాబట్టి మాట్లాడేటప్పుడు యాంకరింగ్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఏదో కుక్క బిస్కెట్లు మనకు సాక్షి నిందో తాడేపల్లి ప్యాలెస్ నుంచి అందినాయి కదా అని చెప్పి నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే 4 కోస్తాం, దాంట్లో అనుమానం ఏమీ లేదు ఇవాళ. కాబట్టి నీకు బెయిల్ కూడా ఇవ్వకూడదు అన్నది అసలు. నువ్వు కనీసం 2-3 నెలలు నీ బోటోళ్ళు రిమాండ్ ఖైదీగా ఉంటేనే నువ్వు వాడు కృష్ణంరాజు సజ్జల రామకృష్ణారెడ్డి మీద అడవులు మింగినయే ఉన్నాయి. కాబట్టి అతనైతే శాశ్వతంగా నాకు తెలిసి అటవీ భూములు ఆక్రమించుకొని అటవీ చట్ట ప్రకారం అయితే ఇప్పుడల్లా రాడు అతను బయటికి. మీరంతా కూడా జైలు పార్టీగానే ప్రజలు గుర్తిస్తున్నారు. మిమ్మల్ని ప్రజలు చెప్పుతో కొట్టినా మీలో మార్పు రాలేదు, సిగ్గు రాలేదు అని చెప్పి ప్రజలందరూ కూడా నిన్నటి చర్యలకు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. అలానే చూస్తే కనుక రోజా గారు, మాజీ మంత్రి రోజా గారు ఒక వ్యాఖ్య అయితే చేశారు. ఇంతకు ముందులే మాట్లాడారు. మాట్లాడుతూ నా మీద దారుణమైన వ్యాఖ్యలు చేశారు టీడీపీ వాళ్ళు. ప్రస్తుతం స్పీకర్గా ఉన్న అయ్యన్న పోతుడు గారు కానీ లేదంటే మాజీ నాయకులు కానీ వీళ్ళు నన్ను వ్యక్తిగత దూషణలు చేశారు, అందులో వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? అప్పుడు మొన్నటిదాకా వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా, ఏదో రోజా గారిని అన్నారని చెప్పి సత్యనారాయణమూర్తి గారిని తీసుకొస్తే వెంటనే బెయిల్ ఇచ్చారు కదా ఆ రోజు. ఎవరేమన్నారు? మిమ్మల్ని మీరు అన్న మాటల కంటే మేము మా వాళ్ళు అన్నమాట అని మీరంటే మా వాళ్ళు రిప్లై ఇవ్వకూడదా? మేము ఎక్కడా కూడా ఈ బూతుల సంస్కృతి మేము ప్రారంభించాలా. మీరు అసెంబ్లీ బయట హౌస్లోనూ బయట మీరే ప్రారంభించింది. మీరేమో పేమెంట్ పెట్టుకున్నారు అండి, కొడాలి నానిని, వంశీని, ద్వారంపూడిని, నిన్ను ఇట్లాంటి పిచ్చి కుక్కలను అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడినని మీరు పెట్టుకున్నారు. మాకు అది లేదు. మీరు మాట్లాడిందని మేము రిప్లై ఇచ్చాము. అప్పుడు కూడా మా శాసనసభ్యులు కానీ మా వాళ్ళు ఎవరు కూడా పరిధులు దాటి బాధ్యత గల నాయకులు ప్రవర్తించాల. మేమేంటే సెకండ్ క్యాడరు మేము మాట్లాడాం తప్ప వాళ్ళు ఎవరు మాకు కూడా మాట్లాడలా. నీ గురించి మాట్లాడే బోలెడు ఉంది. నువ్వు జైలు పడ్డ రెడీగా ఉన్న ఆడదాం ఆంధ్రలో 100 కోట్ల అవినీతి చేసావు. నీకు నోరు హద్దుల్లో ఉండదు. నువ్వు ఒకప్పుడు మా ఆమె పేరేంటి మీ ఎక్స్ మినిస్టర్ ఉంది, ఆ అమ్మాయిని ఏదో ఇదేసుకున్నదని చెప్పి ఆమె వస్త్రాధరణ కూడా నువ్వు విమర్శించావు. మరి చుడీదార్ గురించి మా మంత్రిని కూడా విమర్శించావు. నీకు కనీసం నైతిక విలువలు లేని దానివి. నువ్వు నిండు అసెంబ్లీలో ఒకటే మాట అన్నావు, ఏం చేస్తారో మహా చేస్తే నన్ను రేపు చేస్తారు, అంతే కదా చెయ్యండి అన్నావు. ఇంతకంటే దుర్మార్గం నీ గురించి ఎవడన్నా మాట్లాడతారా? నువ్వు అసలు మహిళా లోకానికే సిగ్గుచేటు, నువ్వు మహిళని చెప్పుకోవటం కూడా సిగ్గుచేటు నీకు. అక్కడ అసలు మా పార్టీ వాళ్ళు కాదు, సొంత నీ పార్టీ వాళ్ళే నిన్ను ఓడించి ఇంటికి పంపించారు. నువ్వు ఉంటే అసలు రాష్ట్రానికి కాదు కదా మాకు అక్కడ చేటు అన్నారు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడి తెలుగుదేశం నుంచి పార్టీ నుంచి వచ్చినటువంటి వంశీ కానీ నాని కానీ రోజా వీళ్ళందరి వల్ల వీళ్ళ నోటి దూలతోనే మా పార్టీ ఓడిపోయిందని చెప్పి ఎమ్మెల్యేలు అందరూ కూడా మీ మీద చాలా ఇదిగా ఉండి కంప్లైంట్ ఇచ్చి తిట్టుకుంటున్నారు వాళ్ళంతా. కాబట్టి ఇక నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకోమ్మా. రోజా నిన్నగాక మొన్న కూడా చూసావు, ఏదో పెద్ద గేదెలాగా చెరొక చేతిలో పువ్వు పెట్టుకుని ఇంకా పప్పు అంటున్నావు. పప్పు ఏంటి? ఇవాళ మీ తుప్పు వదిలిచ్చాడు కదా.
నువ్వు చెప్పే నాయకుడికి మీ తెరచాటు నాయకుడు తెరలు కట్టుకొని తిరిగే జగన్మోహన్ రెడ్డికే మంగళగిరిలో మా నాయకుడికి వచ్చినంత మెజారిటీ 3 సార్లు ఎమ్మెల్యే అయినా కూడా పులివెందుల్లో రాలా. ఇంకెందుకు మీ సిగ్గు శరం ఉండదు మాట్లాడటానికి? 3 సార్లు పులివెందులో ఎమ్మెల్యేగా గెలిస్తే మా నాయకుడు మంగళగిరిలో గెలిచినంత మెజారిటీ మీకు రాలా, ఇంకా రాదు జీవితంలో. కాబట్టి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. వైకాపా నాయకులను తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఈ విధంగానే ప్రవర్తిస్తే రాబోయే రోజుల్లో మీరు రోడ్ల మీద హెల్మెట్లు పెట్టుకొని తిరిగే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరిస్తూ ఉన్నాం.